ఫ్రెండ్స్ మీరందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా అనిపిస్తుంది అన్న డాకు మహారాజ్? కూత కోత తగలబెట్టేశాడు బాలయ్య బాబా. నీళ్లు పర్ఫార్మెన్స్ అసలు అన్చాపబుల్ అన్న. ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయన ఎలివేషన్స్ వాడారు భయ్య. కరెక్ట్ వాడుకున్నారు. కరెక్ట్ ప్లేస్ కరెక్ట్ పర్సన్ ల్యాండ్ అయినట్టుగా ఆ ఎలివేషన్ సీన్ మాస్ ఎలివేషన్స్ ఉంటాయి భయ్య. దసరా సినిమాలో నాని మన తాగుతారు కదా సోలాగా బాటిల్ వాటర్ బాటిల్ కాదన్న, అది కోటర్ బాటిల్. ఈ సినిమాలో బాలబాబు తాగుతారు ఒక సీన్ ఉంటది వేరే లెవెల్. అది కానీ ఫారెస్ట్ సీన్ కానీ ఊచకోత. సినిమాకి మెయిన్ ప్లస్ అంటే ముగ్గురు అన్న. బాబీ కోహ్లీ యొక్క డైరెక్షన్, బాలబాబు యొక్క పర్ఫార్మెన్స్, బాబీ యొక్క విలనిజం సినిమా చాలా ప్లస్ అయింది. శ్రద్ధ గానీ అబ్బో వేరే లెవెల్ అని చెప్పొచ్చు అన్న. చాలా బాగా అనిపించింది. నేను చెప్తానన్నా సినిమాలో ఒక కంటెంట్ అంటే ఒక ఊరికి నీళ్లు రావు, ఆ ఊరికి ఎలా పోరాడాడు అనే పాయింట్. డాకు మహారాజ్ అంటే ఈ సినిమా కూడా మెయిన్ మైనస్ ఏంటంటే అన్న పెద్ద పెద్ద డైలాగ్ లేవు అనమాట. బాలబాబు అంటే డైలాగులు ఉన్నాను కదా. ఈ సినిమా పెద్ద డైలాగ్స్ అయితే సెంట్రల్ అయినా స్టేట్ అయిన డైలాగ్, మైకిల్ జాక్సన్ డైలాగ్ కానీ నానాజీ డైలాగ్స్ కానీ పెద్ద వాడారు. కానీ ఎటకెలకైతే సినిమా చాలా బాగుంది. రొటీన్ స్టోరీ అయినప్పుడు కూడా తీసుకున్న విధానం, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, అబ్బో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాలి. బాబు దయచేసి తమ్ముడు నువ్వు నందమూరి ఫ్యాన్ జాయిన్ కదా బ్రదర్. అంత మంచిగా ఇచ్చాడు. చాలా చాలా నీళ్లు పర్ఫార్మెన్స్ నాకు చాలా నచ్చింది అన్న. మెయిన్ బీజం బాలబాబు పర్ఫార్మెన్స్ అన్న. ఈ అంటే బింబిసార్లు చూస్తాం కదా మనం, పాపను ఎట్లయితే వాడారు. ఈ సినిమాలో చిన్న పాప చుట్టూ సినిమా స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఎట్టకెళ్ళకైతే మంచి మాస్ ఓరియంటెడ్ మూవీ. ప్రతి ఒక్కరు బాగా నడితే. నేను నిన్న గేమ్ తో సినిమా చూసిన, ఈరోజు డాకు మార్ చూసిన. మంచి అవుట్ అండ్ అవుట్ మామూలు మూవీ కాదు, చాలా బాగా డబ్బుడి సాంగ్ గురించి మాట్లాడాలి. డబ్బుడి సాంగ్ చాలా ట్రోల్ చేశారు. కానీ ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత అరే ఇంత యంగ్ చూపించాడు బాలబాబుని, ఇంత ఎనర్జీగా చూపించారు, ఇంత ఫ్రెష్ గా ఇంత నీట్ గా చూపించారు. గ్రేట్ చెప్పి ఎటువంటి వల్గట్ లేదన్న. చాలా బాగా అనిపించింది.